కింద బండలు పైన కప్పులే లిక్కరం చేయిస్తే 3 రోజులు సాధన కచ్చను కదా అలా తినబెచ్చములకని తినుబాడములకని పెళ్ళాము నగలు మా పిలిచినాను అడ్డి బగలును చూపే ఎన్నరేతులు మాతే గట్టులేతలోని ఏగుమందు అతడు సురన్నా అతని కడగొన్నా అమ్మ అతని కడగొన్నా ద్రవ్యమెట్లు మనకు దక్కునమ్మా ఇదే నీ దగ్గర ఉన్న లోటు. ఈ శ్రీరంగ నీతిలో నేను తెలుపుతున్నవి కాకుండా నీ అందము నీ చందము నీ విద్య నీ తెలివి ఈ కాస్త లోటు లేకపోతే వాటికి వందల ఎకరమమ్మా కోట్లు గెలిచకపోదు మా మాచడము ఇతమున్నంత వరకు ఇటుని మనము. అమ్మా ఇష్టం అంటే ఇన్నేళ్ళు వచ్చిన ఇష్టం అంటే ఏమిటో తెలియదే. డబ్బున్నంతసేపు నెత్తి మీదకి ఎక్కించుకోవాలి. డబ్బు ఎప్పుడు అయిపోద్దో కుక్కలు కొట్టాలి. ఎవరే కుక్క? మన ఇంటి కుక్క కాదమ్మా, పొరిగింటి గెజ్జె కుక్కను కొట్టినట్టు మరీ కొట్టాలా. అయితే నీ కాలంలో ఇలాగ చేసావటే? నా కాలంలో మొగుడు పెళ్ళాలని ఒక మంచం మీద పడుకొని ఇచ్చేదాన్ని కాదు. ఇక నా డ్యూటీలాగా పనిచేసేదాన్ని. మన ఇంటికి వచ్చే కస్టమర్స్ ఎవరో తెలుసమ్మా? రాజులు వీటిలో డాక్టర్. ఎందుకంటే గంటకు ఒక సూట్ వేసుకొని నీట్గా కనిపించేవాడు. చివరాఖరికి తెలిసిందమ్మా. ఎందుకు ఏడుస్తున్నావు? ఈ 3 స్టాప్ అప్పేరట్ అంటే ఊళ్ళో వాళ్ళ గుట్టలు వేసుకొని ఊపిరి ఆడుకుంటా తిరుగుతుండేవాడు. ఎవడైతే మనకు కావాల్సింది కాసులే కదా అని పాల్పడ్డా వాడు పెద్ద పిసిలు కొట్టి పీనిగమ్మ. వాడి దగ్గర ఉన్న పైకం లాగొట్టుకు వాడి కొద్దిగా తాగుడు నేర్పాల్సి వచ్చింది. అప్పుడే నేర్పించావటే? నేర్పించడం ఏమిటే, ఆ తాగుడు మైకంలో మంచం మీద పడుకున్నావో మంచం పైన వేసుకొని పడుకున్నావో తెలిసేది కాదమ్మా. అందువల్ల సంపాదించినంత ఈ సోరాయి పట్టాలకి బ్రాందీ బొట్లకి ఇట్లా రకరకాలుగా ఖర్చు అయిపోయింది. అమ్మా వయసులో ఎంత గడిచిరను వార్ధక్యం వచ్చేసరికి మరి ఇంట కూడుగుడ్డ ఉండరాదని అదేదో శాపం ఉన్నదట కదా. ఎవరు చెప్పారు నీకు? ఆ కామాత్ చెప్పిందా మేనా చెప్పిందా? కుళ్ళుబోతు ఉండలే చెప్పుడు మాటల వల్ల సంసారాలు నాశనం అయిపోతున్నాయి అమ్మా. ఇప్పుడు ఆ శాపం అమల్లో లేదమ్మా. పూర్వపు వీటిలో నాలాంటి వయసు మళ్ళీ వారకాంతలు వాడేవారు కాదు అప్పటివారు. ఇప్పుడు కుర్రకారుకి ఎన్ని సాట్లు వచ్చినాయి అమ్మ. కోటయ్య స్వామి తిరణాలు వస్తున్నా అసలు లేకుండా పోయింది. తిరణాలు వచ్చి సుఖమే ఉంది. వాళ్ళకి కావాల్సింది ఏది? అదేనే సుదిలో దారం సందులో బేరం సుదిలో దారం సందులో బేరం సందులో పిల్లల మిరియాలు పిల్లడే ఎర్రబుల్లడే ఏం పిల్లడే ఎర్రబుల్లడే అంటే చాలు ఇట్లా గీక్కుంటూ వస్తారు. లోపల రాయిందో చూసుకోకుండా. ఇవాళ కుర్రోళ్ళకి కావాల్సింది ఏమిటి? కిలానా నా కసి కళ్ళకు చిక్కు చిక్కే అందానా. కిలానా నా కసి కళ్ళకు చిక్కు చిక్కే అందానా. ఏడి ఎవరో అబ్బాయి అంటే అదేనే అల్లుడు అబ్బాయి. అదే భవానీ శంకరం గారు. ఆ వంకరం గారు ఏరని. అమ్మా మరి ఎవరినో అప్పడినారట. మరి ఇప్పుడు తప్పక పైకించదని వాగ్దానం చేస్తున్నట. అందుకే వెళ్ళాడా? మా తల్లి అమ్మా వాడు తెచ్చి నీ దోశతో పోస్తాడే. నువ్వు తెచ్చిన సంచిలో చెవటానికి వాడికన్నా సిగ్గుండాలి, ఇంటానికి నీకన్నా సిగ్గుండాలి. పాపం ఒలిగారు నన్ను వాటేసుకొని 3 రోజులు వదిలిపెట్టలా. ఆ మిల్లులోకి వచ్చి బియ్యం 50,000 చేపదులు తీసుకొని బియ్యం కూడా తీసుకొని పోయాడంట. ఇంతకు ముందంటే సైకిల్ షాప్ ఉంది, అప్పుడు తెచ్చాడు కట్టకట్టినప్పుడు. ఇప్పుడు దాని తాలూకు ఒక్కటి మిగిలింది. ఏమిటదమ్మా? గాలి కొట్టే పంపు. పంపెందుకు? నువ్వు పోయినా నేను పోయినా వాడు కొట్టేది గాలేనే.
ఇప్పుడు ఆ గాలి కూడా ఎక్కట్లేదమ్మా. ఏ? ఓరక ఓచర్ అరిగిపోయి తుసుక్కు 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 అని సౌండ్ వస్తుంది. ఎందుకని? 2 నెలల నుంచి వాడు ఏం చేస్తున్నాడు తెలుసమ్మా? చిత్రం చూస్తున్నాడే. ఎందుకు? వాడికి ఏం పోయే కాలం వచ్చిందో నిన్నటి నుంచి నన్ను కూడా చూస్తున్నాడే. ముగ్గురిని వాటేసుకొని మిరవ తోటలో పడుకుంటే ఎచ్చగా ఉంటున్నాడు వాడి ఉద్దేశం. ఇంతటితో వాడికి బుర్రకొకటి పెట్టి సాగరంపు, లేదా నాకు వదిలిపెట్టి నా మహిమ చెప్తా చనాల మీద చక్కగా. మమ్మ బంగారు తల్లి. అమ్మా నేడు రేపు నేనే చెప్పేదను, నాకు వదిలేయమ్మ, నేను చూసుకుంటాను. పంపిస్తావా? బాగా చెప్తా, గ్యారెంటీగా చెబుతావు. చాలా బాగా చెప్తా. అదే ఏమని చెబుతావు? ఏం చెప్పాలి? ఏం చెప్పాలి అర్థం కాదా? డబ్బులుంటే మన ఇంటికి రమ్మను, లేకపోతే పొమ్మను. ఏం చెబుతావు? అదే చెప్తాలే. అదే చెప్పు. నేను ఆయన రాగానే చెప్తాను. నా ముందు చెప్పమ్మా, ఎట్లా చెబుతావు? అబ్బా ఊరుకోవే, ఆయన పేరు తెలుసుకుంటేనే నాకు ఏదో సిగ్గేస్తుంది. నీకు సిగ్గేస్తుంది, నాకు ఒళ్ళు బొంగుతుంది. చెప్పమ్మా, మా తల్లి చెప్పవే. ఏమండి భవానీ శంకరం గారు? ఏమండి వంకరం గారు? ఏం సాగదీస్తున్నావు? వాడి పేరుని టీవీలో సీరియల్ సాగదీస్తున్నావు కదా, సాగదీయకుండా చెప్పు. ఏమిటమ్మా నన్ను చెప్పనిస్తావా లేదు నువ్వు? చెప్పమ్మా, పర్లేదు. ఏమండి భవానీ శంకరం గారు, డబ్బులుంటే మా ఇంటికి రండి, డబ్బులు లేకపోయినా పర్వాలేదు మా ఇంటికి వచ్చేయండి. రాండి, రోకల పంట రెడీగా ఉంది, ఇరిగిందా కొరత. డబ్బు లేకపోతే ఆ పనికి మాలినోడు మనకెందుకు? కమ్మవారిపాలెం గోవర్ధన గారు ఇప్పుడే వచ్చాడు, ఆయన లైన్లో పెట్టుకుంటే మనం బాగుపడిపోతాం. కానీ డబ్బు ఇలువే నీకు అర్థం కాలేదే. కలిమిచ్చు కులమిచ్చు కళ్ళ కావరమిచ్చు రంకు బొంకులు తెచ్చు రాగి డబ్బు, కూరించి మేరించి కుక్కించి దీవించు రమణాలకు ఇచ్చేది రాగి డబ్బు. డబ్బు లేకుండా కలియుగము గబ్బు గబ్బు అన్నారే, డబ్బు లేకపోతే కలియుగమే గబ్బు పట్టిపోయేదే. డబ్బు లేకపోతే అన్నదమ్ములే బలకరించుకోరే, ఏ గొంతులో వాడు ఆ గొంతులోకి పోతాడే పిచ్చిదాన. డబ్బు ఇలువే కాదే, మీ కాలానికి మా కాలానికి పలకరింపులో కూడా తేడాలు వచ్చినాయి. ఏమిటే? మా కాలం ఎలాగో తెలుసా? ఏం పిన్ని బాగున్నావా, బాబాయ్ బాగున్నాడా, పిల్లలంతమంది నిన్ను కొడుకు కోళ్ళ బాగా చూసుకుంటున్నారా, ఈ విధంగా పలకరించుకునేవారు. మరి ఇప్పుడు వారు లేరమ్మా. ఏం వదినా, చిన్న ఆపరేషన్ అయ్యిందా? పెద్ద ఆపరేషన్ ఎక్కడ చేయించుకోవాలనుకుంటున్నావు? డాక్టర్ గారు కూడా కుర్రోడే, చేసినట్టే ఉండదు. లోపల బాటం బయటికి రావటం, లోపల బాటం బయటికి రావటం. గుళ్ళ దగ్గర కూడా ఇదే పలకరింపే. ఒకే ఒక్క మాట చెబుతున్నా నువ్వు, డబ్బులుంటే మన ఇంటికి రమ్మను, లేకపోతే పొమ్మను. అర్థమైందా? అలాగే. నేను కిందకు వెళ్తున్నా, నువ్వు జాగ్రత్త అమ్మా, నువ్వు జాగ్రత్త.